అండోయ్ అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ నేను డిసెంబర్ 1 చేశాను. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, 4 డేస్ కంటిన్యూస్గా. ఆ రోజు చేశాను. ఇలా వర్షం పడుతూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ మేము ఇలా అయితే లేసేసాము. 7 o'clock లేసామండి. అన్నీ కంప్లీట్ అయ్యాక మేము కొన్ని రూల్స్ అయితే ఇంట్లో పాటిస్తూ ఉంటాము. ఏ ప్లేస్ ఇస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే థింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అన్నట్టు, మన పనులు అయిపోయాక వాటి ప్లేసెస్లో అవి రీప్లేస్ చేయాలి. ఈ విషయంలో అయితే మా వారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అయినా కూడా ఇది మన మంచికే కదా, ఎందుకంటే అగైన్ విల్ ఫైండ్ ద థింగ్స్ ఈజీలీ. మనం మళ్ళీ ఆ వస్తువులు కావాలి అనుకుంటే మనం ఈజీగా ఫైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇక్కడైతే తర్వాత వచ్చేసి నేను నైట్ వాష్ చేసిన పాత్రలన్నీ వాటి ప్లేసెస్లో అయితే రీప్లేస్ చేశాను. ఇక్కడైతే నేను బాక్సెస్ అన్నీ సపరేట్గా పెట్టుకుంటాను, ఎందుకంటే బాబుకి లంచ్ ప్యాక్ చేయడం ఈజీగా ఉంటుందని. స్పూన్స్ అవన్నీ వాటి ప్లేసెస్లో వాటిని రీప్లేస్ చేసేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. అండ్ తర్వాత నేను ఇలా హాట్ వాటర్ అయితే కాంచుకున్నాను. ఫస్ట్ ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా, హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది మా డే అండి. ఇలా కాచుకొని తాగేసి వాళ్ళకు కూడా ఇచ్చేసాను. బాబుకి పాలు కలిపాను, మాకు కాఫీ అనమాట. హాట్ కాఫీ చల్లగా ఉన్నప్పుడు కాఫీ తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ వాళ్ళిద్దరికీ కూడా ఇలా కప్లో పోసి ఇచ్చేసాను. బాబుకి ఇలా కప్లో ఇస్తే బాగా తాగేస్తాడు, వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ కప్ గురించి అయితే ఒక వ్లాగ్ అయితే తీసానండి, టైం లేదు దాన్ని అప్లోడ్ చేయడానికి, చెయ్యాలి దాన్ని కూడా. తర్వాత నేను కూడా ఇలా హాట్ వాటర్ తాగేసి కాఫీ అయితే తాగేశాను. అండ్ మర్చిపోయానండో, ఈరోజు గీతా జయంతి అంట. హ్యాపీ గీతా జయంతి అందరికీ. ఒక్క శ్లోకమైనా అట్లీస్ట్ మనం భగవద్గీతలో చదువుకున్నట్లయితే చాలా మంచిదంట అండి. నేను ఇక్కడ పొంగల్కైతే రెడీ చేస్తున్నాను. ఇలా మిరియాలు నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటూ ఉంటాను. మిరియాలు ఎక్కువ వేస్తాను పొంగల్లో. అండ్ అన్నీ ఇలా ఫస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి, ఈజీగా ఉంటుంది, ఏవి మర్చిపోకుండా ఉంటాం కదా అందుకని. ఇంకా పొంగల్కి ఏమేమి వేస్తారో మీకు తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మన లైఫ్లో మనం జరిగే ప్రతి విషయానికి మనకి సొల్యూషన్స్ కావాలి అంటే భగవద్గీతలో ఉంటాయంటండి. నేనైతే ఇంకా చదవలేదు, నేను కూడా స్టార్ట్ చేయాలి చదవటం. మా బాబు అయితే స్టార్ట్ చేశాడు చదవటం. సో ఈవేళ భగవద్గీత జయంతి, గీతా జయంతి సందర్భంగా మనం అందరం ఒక్క శ్లోకమైనా చదువుదాము, మనకు యూజ్ అవుతుంది కదా మన లైఫ్లో కూడా. ఇక ఈ రైస్ అయితే నాకు అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు, ఊరికే కాదండో, ఏ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం అనుకోండి. అండ్ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పప్పు అయితే వేస్తాను, పెసరపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లో జీలకర్ర ఆవాలు అండ్ మిరియాలు ఇంతే అండి వేస్తాను, ఎందుకంటే అది బయట వచ్చి పొంగిపోయి అంత వేస్ట్ కాకుండా ఉంటుంది. సో నేను ఈ మెథడ్ అయితే ట్రై చేశాను ఇవాళ, చాలా బాగానే వచ్చింది. అండ్ ఇలా కొత్తిమీరని అయితే వాష్ చేసుకున్నాను వాటర్లో. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పొంగల్కి కాంబినేషన్గా చట్నీ అయితే బాగుంటుంది కదా. మా వారైతే ఇప్పుడు పల్లీలు అండ్ కొబ్బరి చట్నీని అడుగుతారు. దానికైతే నేను ఇలా హోటల్ స్టైల్లో రావాలి అంటే పచ్చనిపప్పు, కాస్త ఉద్దిపప్పు అండ్ పచ్చిమిర్చి వేసి పల్లీలతో సహా ఇలా వేసేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. అందులో కాస్త పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు హోటల్లో అయితే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు పొంగల్కై ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని తిరగమాత కూడా పెట్టేసుకున్నాను. తిరగమాతలో ఆవాలు కరివేపాకు అండ్ కాస్త ఎండుమిర్చి వేసుకున్నామంటే కలర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అయితే నేను చేసుకున్నాను. భగవంతుణ్ణి శరణాగతి కోరితే అంతా ఆయనే చూసుకుంటాడని నిరూపించింది భగవద్గీత కదా అండి. శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అర్జునికి మాత్రమే కాదండి, అందరికీ వర్తిస్తుంది. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, ఫలితం నాకు వదిలే అంటాడు కదా శ్రీకృష్ణ. సో ఇంత మంచి చెప్పిన భగవద్గీతలోని ఒక్క శ్లోకమైన ఇవాళ మనం చదువుదాము. ఇలా చట్నీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత పొంగల్కైతే తిరగబాత పెట్టుకోవడానికి రెడీ చేస్తుందండి. ఇక్కడున్న ఈ చిన్న పెనంకైతే ఒక స్టోరీ అయితే ఉంది. నేను ఈ పెనం కొనేటప్పుడు రిలయన్స్లో ఒక 10 years అయిపోయిందండి. పెనం కొని రిలయన్స్లో నేను మా వారు వెళ్ళాము బాబు పుట్టక ముందు. నా పక్కనే ఒక ఆవిడ ఇది చిన్నదిగా ఉందిలే మాడిపోతుంది ఎందుకులే అని తీసుకోలేదు, నేను తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. అసలు ఇది కాస్ట్ ఎంత అనుకున్నారు, మీరే ఆశ్చర్యపోతారు. 90 అంటే 90 రూపీసే అండి. ఇప్పటికి కూడా అవి ఏ వేసిన శనక్కాయలు వేసినా పల్లీలు వేసినా అస్సలు మాడదు. ఇంక ఇక్కడైతే మనకు తెలుసు కదా, ఇంకా జీలకర్ర మిరియాలు అన్నీ నేను దంచి సపరేట్గా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, తెల్లపాయి అన్నీ వేసి తిరగబాత పెట్టేసి ఇందులో కలిపేసి ఇప్పుడు బాగా కలిపేసుకున్నానండి. మనకు టెంపుల్లో ఇచ్చే ప్రసాదం లాగా ఉంటుంది ఇలా చేస్తే. అండ్ నేను ఫస్ట్ చెయ్యంగానే ప్రసాదం లాగా తీసి ప్లేట్లో పక్కన పెట్టేస్తాను దేవునికి. తర్వాత మా ముగ్గురికి సరిపోయేలాగా చేసుకుంటాను, వేస్ట్ చేయకుండా. నాకైతే ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే బయట ఎంతోమంది ఫుడ్ లేకుండా ఉన్నారండి. మనకు ఉంది కదా అని మనం వేస్ట్ చేయడం పొరపాటు కదా. సో అందుకని ముగ్గురికి సరిపోయేలాగా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.